అయ్య బాబు ఏంటండి, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా అలాగే చిట్టిపికల్స్ అంటూ ట్రోల్ చేస్తానే ఉన్నారు. చిన్న ఛానల్ లేదు, పెద్ద ఛానల్ లేదు, ఎవరు చూసినా ఇప్పుడు ఈ టాపిక్ మించిన ఇంకో టాపిక్ లేదన్న ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పిల్లకి తెలుసో తెలియకో బుద్ధి లేక నోటి తోలుతోనో మాట్లాడింది, రియలైజ్ అయింది, సారీ చెప్పింది, బిజినెస్ ఆపేసింది, అయినా చాలదు మేము సచ్చే వరకు సాధిస్తాం అన్నట్లు ట్రోల్స్ చేస్తే ఎలా? ఓహో, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది చెప్తున్నారు. అలా పెళ్లి చేసుకోవాలంటే ఆడవాళ్ల వీడియోల కింద చాలా మంది ఆనిముత్యాలు మంచి పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతుంటారు కదా, నోటితో కూడా చెప్పలేని కామెంట్స్ పెడతారు. వాళ్ళని ఏం చేయాలో ఫస్ట్ చెప్పండి. ఓహో, వాటిని బూతులు అంటారు కదా ఇండియాలో, వాటిని సుమతి శతకాలు, వేమన పద్యాలు అంటారు కదా. అసలు మన ఇండియాలో ఎవరికైనా బూతులు తెలుసా? ఎవరైనా మాట్లాడతారా? ఆడపిల్ల బూతులు మాట్లాడింది అని ఇన్నిసార్లు ట్రోల్ చేసేవాళ్ళు మరి అలాంటి కామెంట్స్ గురించి ఏం మాట్లాడతారో. ఆ కామెంట్స్ అన్ని కామన్ అనమాట. చాలా మంది చెప్తారు ఇవన్నీ కామన్, వదిలేసేయండి. వాటిలన్నింటినీ చూసి చూడనట్లు వదిలేసేయాలి. మనం ఆడపిల్ల మాట్లాడిన దాన్ని మాత్రం ట్రోల్స్ చేసుకుంటా, ఆ పిల్ల ఎలా అంటే ఇంకా బతకలేనురా బాబు అనేంత వరకు కూడా ట్రోల్స్ చేస్తారు. కానీ ఇలాంటి వాటిలన్నింటినీ వదిలేస్తారు. మర్డర్ చేసిన వాడినైనా వదిలేయొచ్చు, మానభంగం చేసిన వాడినైనా వదిలేయొచ్చు, చిన్న చిన్న పిల్లల్ని హెరాస్ చేసుకుంటా రకరకాలుగా హింసించే వాళ్ళనైనా వదిలేయొచ్చు, బెట్టింగ్ యాప్లతో జనాల ప్రాణాలు తీసే వాళ్ళనైనా, కుటుంబాలు నాశనం అవుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వాళ్ళ డబ్బుని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చుకొని దర్జాగా తిరిగే వాళ్ళనైనా వదిలేయొచ్చు. కానీ ఇలాంటి ఆడపిల్లలను మాత్రం వదలకూడదండోయ్ కదా. సమాజానికి చాలా చేటు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే. నాకు తెలిసిన వాళ్లే బెట్టింగ్ యాప్స్ లో కుటుంబాలు నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఎవరం చెయ్యం, అంత ధైర్యం ఎవరికీ లేదు. వాళ్ళని ట్రోల్ చేయలేం. కానీ ఇలాంటి ఆడపిల్లల గురించి చాలా బాగా ట్రోల్ చేయొచ్చు. మనకైనా కొంచెం ఉండాలండి. రేపొద్దున పిల్లకి ఏదన్నా అయిందనుకోండి, మనమే అయ్యో పాపం అంటాం. అంతవరకు ఎందుకండి? ఆ పిల్ల సారీ చెప్పింది, అయిపోయింది. మనం ఇంత ఘనంగా ఇంకా ట్రోల్స్ చేయటం ఆపేసి మన పని మనం చేసుకుంటే చాలా బెటర్. ఇంకొకసారి ఆ పిల్లైనా సరే, ఎవరైనా సరే, సొసైటీలో ఉండే ఎవరైనా సరే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు. మన దగ్గర నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. బిజినెస్ చేసే వాళ్ళైనా, సొసైటీలో ఉండే ఎవరైనా సరే జాగ్రత్తగా ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి తీసుకోవాలి. సరేనా?